మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఇంట్యూషన్, అంతర్వాణి. సో అంతర్వాణి అనేది ఏంటి? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా పనిచేస్తుంది మనలో అనేది తెలుసుకోవాలి మనం. ఈ అంతర్వాణి అనేది ప్రతి ఒక్కరిలో పనిచేస్తుంది, పని చేస్తూనే ఉంటుంది. అయితే మనం తెలిసో తెలియకో దాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఓకే. మనం అందరం చెప్తూ ఉంటాం కదా, ఎప్పుడు కూడా గట్ ఫీలింగ్ అని చెప్పి, అంటే నాకు లోపల నుంచి అనిపిస్తుంది అని అంటే చెప్తూ ఉంటాం చాలాసార్లు. నాకు లోపల నుంచి ఇలా అనిపిస్తుంది, ఇలానే చేయాలనిపిస్తుంది అని చెప్తూ ఉంటాం మనం. దానికి గట్ ఫీలింగ్ అంటాం. అంటే అంత గట్టిగా వచ్చే ఫీలింగ్ గట్ ఫీలింగ్ అది. ఓకే. సో దీన్ని మనము అంతర్వాణి అని చెప్పుకోవచ్చు. అంటే లోపల నుంచి వచ్చేటువంటి వాణి. అదేంటంటే దాన్ని సోల్ టాక్ అంటాం. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ మనతో గొనుగుతుంది అనమాట. మనలో ఉండే ఆత్మ మనతో గొనుగుతుంది. ఏమని? ఇది సత్యము, ఇది జరుగుతుంది, ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం పెడచెవిన పెడుతూ ఉంటాం. ఎందుకంటే అంత సమయం లేదు, మనం వినేదానికి సమయం లేదు. దాన్ని వినాలని ఎప్పుడు కూడా మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అది వస్తూనే ఉంటుంది, మనం దాన్ని వదులుతూనే ఉంటాం. చూసారా? ఇది మన పరిపాటి. ఇది మనం రెగ్యులర్గా పాటించేటువంటి విధానం. అందుకే అది ఏమవుతుందంటే దాన్ని ఇగ్నోర్ చేస్తాం కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఫలితాలు కూడా వ్యతిరేకంగా ఉంటాయి. ఓకే. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇది ఎట్టి పరిస్థితిలో లెఫ్ట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ పని కాదు. ఇంట్యూషన్ అనేటువంటిది రైట్ బ్రెయిన్ పని, గుర్తుపెట్టుకోండి. రైట్ బ్రెయిన్ నుంచి మాత్రమే వచ్చేటువంటిదే ఈ యొక్క ఇంట్యూషన్. రైట్ బ్రెయిన్ ఎట్లా అంటే యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే విశ్వానికి అనుసంధానించబడి ఉంటుంది. అది ఒక ఆంటీనా లాగా పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా రైట్ బ్రెయిన్. సో దాని నుంచి వచ్చేటువంటిదే ఈ ఇంట్యూషన్. ఓకే. లెఫ్ట్ బ్రెయిన్ నుంచి మనం నిత్య జీవితంలో మనం చేసే అన్ని పనులకు లెఫ్ట్ బ్రెయిన్ సహకరిస్తూ ఉంటుంది కదా. ఎన్నో అంశాలు లెఫ్ట్ బ్రెయిన్ కూడా సాల్వ్ చేస్తుంది. రైట్ బ్రెయిన్ అయితే ఎట్లాంటివి అంటే, ఇక్కడ ఒక ఒక స్టేట్మెంట్ ఉంది. కాన్షియస్ థింకర్స్ ఫౌండ్ ద బెస్ట్ సొల్యూషన్స్ టు ది సింపుల్ ప్రాబ్లమ్స్. కాన్షియస్ థింకర్స్ ఫౌండ్ ద బెస్ట్ సొల్యూషన్స్ ఫర్ ది సింపుల్ ప్రాబ్లమ్స్. అంటే అర్థం ఏంటి? చిన్న సమస్యలకి మంచి సొల్యూషన్స్ కనిపెట్టడం జరుగుతుంది. ఎవరంటే కాన్షియస్ థింకర్స్, అంటే ఈ యొక్క లెఫ్ట్ బ్రెయిన్తో థింక్ చేసేవాళ్ళు. ఓకే. చిన్న చిన్న సమస్యలు గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్కాన్షియస్ థింకర్స్ వర్ ఏబుల్ టు ఫైండ్ ద బెస్ట్ సొల్యూషన్స్ ఫర్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. అన్కాన్షియస్ థింకర్స్ అంటే ఎవరు? రైట్ బ్రెయిన్తో థింక్ చేసేవాళ్ళు చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, క్లిష్టతరమైన సమస్యలను కూడా సింపుల్ సొల్యూషన్స్ కనిపెట్టే అవకాశం వాళ్ళ దగ్గర ఉంటుంది. అవునా కదా? సో ఇది ఎలాంటిదంటే, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చాలామంది సైంటిస్ట్ అందరూ కూడా వాళ్ళు చాలా అంటే ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళు క్రియేటివ్ థింకింగ్ అనమాట వాళ్ళకి. వాళ్ళంతా కూడా రైట్ బ్రెయిన్ యాక్టివిటీనే. ఒక్కోసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చేసేవాడంటే, వాళ్ళ వైఫ్ పేరు కూడా మర్చిపోయేవాడు. వాళ్ళ వైఫ్ పేరు అడిగితే తెలియదు అనేవాడు. అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో పరిస్థితి. అంటే ఆయన ఎంత లీనమైపోయి ఉంటాడంటే ఆ రీసెర్చ్లో, ఆ సబ్జెక్ట్లో, అలా డీప్గా, అంటే ఏదైతే ఆయన రీసెర్చ్ చేస్తున్నాడో, పరిశోధిస్తున్నాడో దాని లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. అతను అది ఒకటైపోయింటాయి. ఎలాంటి భేదం లేకుండా రెండు ఒకటైపోయింటాయి అనమాట. ఆ స్థాయికి వెళ్ళిపోయింటాడు ఆయన. ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. అప్పుడు ఎవరో ఇట్లా అడిగారంట, మీ వైపు పేరు అది అంటే, నాకు గుర్తు రావట్లేదు అని చెప్పాడు ఆయన. ఒక్కోసారి అడ్రస్ కూడా మర్చిపోయేవాడు, ఇంటి అడ్రస్. అది ఎలా పోవాలో తెలియదు. అర్థమైందా? సో ఇంటి అడ్రస్ ఎలా పోవాలో కూడా తెలియదు అనమాట. అట్లాంటి పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎలా పనిచేసేదంటే రైట్ బ్రెయిన్. ఇంకా ఒకటి చెప్తారు. రైట్ బ్రెయిన్లో మనకున్నటువంటి కెపబిలిటీ చూసుకుంటే 95%లో, అంటే 100%లో మనం వాడే పర్సంటేజ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన యొక్క బ్రెయిన్ను, ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ను దాన్ని భద్రపరిచారు. దాన్ని పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే 5 నుంచి 10% వాడాడంట ఆయన. రైట్ బ్రెయిన్ కూడా 5 నుంచి 10% మాత్రమే వాడాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒకవేళ ఆయన 100% వాడి ఉంటే ఆయనకు ఇంకా ఎన్నో విశ్వాంతర రహస్యాలు తెలిసిండే. మనకు కూడా విశ్వంలో ఉన్నటువంటి రహస్యాలు తెలియాలంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేసి మన యొక్క రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకోవాలి. ధ్యానం చేస్తూ 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 పోతే, ఇప్పుడు యోగులు ఉన్నారు, యోగులు, ఋషులు, మునులు, వీళ్ళంతా కూడా రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళే. అర్థమైందా? అందుకే వాళ్ళు విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా వీరబ్రహ్మేంద్ర చెప్పేశారు. ఎలా సాధ్యమైంది అది? అంటే అది ఆ అంశాలన్నీ కూడా ఈ విశ్వంలో ఉన్నాయి.
మనమే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ విశ్వంలో ఉన్న వాటిని గ్రహించేది రైట్ బ్రెయిన్. ఓకే. అది ఆ విధంగా సైంటిస్టులు అంత కష్టపడి ఒక 5-10% వాడుకోగలుగుతున్నారు. ఇక మన మన పరిస్థితి ఇంక అలానే ఉంది. అంటే ఎలా ఉందంటే మన పరిస్థితి ఏ 1-2% కూడా 0.1, 0.5% కూడా వాడుతున్నామో లేదో తెలియదు మనకి. మన జీవితంలో మనం ఆలోచిస్తే మనం చేసే పనులు కానీ నిత్యంగా పొద్దున్నుంచి రాత్రి వరకు ఆ డబ్బు 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 ఏమీ తెలియదు మనకి. తినేది ఒకవేళ పిల్లలను అంటే కుటుంబాన్ని పోషించేదా ఒక అనొచ్చు. తర్వాత డబ్బులు సంపాదించేది, దాన్ని దాచిపెట్టేది, దాని గురించి ఆలోచించేది. ఇది తప్ప ఇంకేమైనా గొప్పగా సాధించగలిగామా? ఏమైనా గొప్పగా చేయగలిగామా? అనేది మీరు ఆలోచించాలి. మనం అందరం ఆలోచించుకోవాలి. ఒక 64 కళలు ఉన్నాయి. 64 కళలో ఏ కళనైనా పోషించామా? అంటే ఏది లేదు. ఇప్పుడు ధ్యానం అనేటువంటి ఒక కళను మాత్రం పోషిస్తున్నాం. ధ్యానం కూడా ఒక కళనే. 64 కళలో ఇది ఒక కళ. అయితే అన్నిటికంటే ఉన్నతమైన కళ ఇది. దీన్ని పోషిస్తే మిగతా కళలన్నీ ఈజీ అవుతాయి. సో జీవితం ఉండేది మిత్రులారా దానికోసం. ఆ కళను పోషించడం కోసం, మీ యొక్క రైట్ బ్రెయిన్ కాపాడుకోవడం కోసం. మీరు ఎవరైతే రైట్ బ్రెయిన్ కాపాడుకుంటారో మీకు ఇంట్యూషన్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ యొక్క మీ లోపల ఉన్నటువంటి మీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే మాట్లాడుతుందో అదే ఇంట్యూషన్ అని చెప్తాం. ఏం మాట్లాడుతుంది మన ఆత్మ అంటే సత్యాన్ని మాట్లాడుతుంది. సత్యాన్నే చెప్తుంది. ఇలా జరగబోతుంది. ఇది నీ పరిస్థితి. ఈ విధంగా చెయ్యి అని సలహాలు ఇస్తుంది, సూచనలు ఇస్తుంది, ముందు హెచ్చరికలు ఇస్తుంది, అన్ని ఇస్తుంది. అయితే దాన్ని మాట్లాడేంత సమయం మనం ఇవ్వట్లేదు. ఆ శబ్దం బయటికి కూడా రాదు మనకి. ఎందుకంటే మన మైండ్ అంత బిజీగా ఉంటుంది ఇప్పుడు. ఆ మైండ్ ఎంత గందరగోళంగా బిజీగా ఉంటుందంటే లోపల ఆ యొక్క లోపల శబ్దాలు అసలు వినిపించలేనంత ఆ విధంగా మనము మన నిత్య జీవితంలో ఎంగేజ్ అయిపోయి ఉంటాం మనం. అది మెయిన్ కారణం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా ఎంతోమంది మనము ఆలోచిస్తే ఇప్పుడు ఉదాహరణకి ఏమవుతుందంటే సో చాలాసార్లు మనం చెప్తాం. ఆ, ఆ యొక్క మనం ఏదన్నా ఒకటి జరిగింది అనుకోండి, ఒక సక్సెస్ వచ్చిందంటే మనకి మనం ఏమనుకుంటామంటే అదేదో దేవుడు నాకు వరం ఇచ్చాడు, దేవుడు నాకు మంచి చేశాడు మనం అనుకుంటూ ఉంటాం ఆ విధంగా. యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే మనకు మనంగా మన లోపల ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి మనం సంపాదించుకుంటే ఇవన్నీ ఆయన ఏది ఇవ్వడం అనేది జరగదు. ఓకే. మనలో మనం ఏదైతే గట్టిగా ప్రయత్నం చేస్తామో మనలోంచి మన యొక్క విల్ పవర్ను ఉపయోగించి మనం అద్భుతంగా ప్రయత్నం చేసి మన యొక్క థాట్ పవర్ను ఉపయోగించి చేస్తే ఖచ్చితంగా అవి జరిగి తీరుతాయి. జరగకపోతే దేవుడు మనకి చేయలేదని, జరిగితే ఆయన చేశాడని అనుకోవడం అనేది కూడా అంత గొప్ప విషయం కాదు అది. ఓకే. అన్ని నీ వల్లే జరిగేది. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అంటే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం ఈ భూమి మీద. ప్రతి ఒక్కటి మనం సృష్టించుకునేదే. ఎవరు దీన్ని పర్టికులర్గా ఇచ్చేవాళ్ళంటూ ఎవరు లేరు. అర్థమైందా? సో ఆ విధంగా మనకున్న రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ కూడా ఎన్నో విషయాలను ఈ భూమి మీద సాల్వ్ చేసింది. ఓకే. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది. ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని మన నిత్య జీవితంలో మన నిత్య అవసరాలు ఏమున్నాయి అన్నిటిని కూడా లెఫ్ట్ బ్రెయిన్ ఆల్రెడీ సాల్వ్ చేస్తూనే ఉంటుంది. అది కూడా తన పనులు చేస్తుంది. అయితే ఎన్నో విషయాలకు ఆన్సర్ లేనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవన్నీ రైట్ బ్రెయినే ఆన్సర్ చేయాలి. ఇక దానికి వేరే ఛాన్సే లేదు. నేను ఎవరు అని తెలుసుకోవాలి, నాకెందుకు ఈ దుఃఖం వచ్చింది, ఎందుకు ఈ కర్మ వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు, ఇలాంటి ఆన్సర్లు నీకు లెఫ్ట్ బ్రెయిన్ ఆన్సర్ చేయలేదు. ఇలాంటివన్నీ ఆన్సర్ దొరకాలంటే మనం రైట్ బ్రెయిన్ ఉపయోగించుకోవాలి మనం. ఓకే. ధ్యానం చేయాలి. ఆ రైట్ బ్రెయిన్ ఎక్కువగా యాక్టివేట్ చేసుకోవాలి. చేస్తూ చేస్తూ పోతే అప్పుడు మనకు ఖచ్చితంగా ఇవన్నీ మనకు లభిస్తాయి. ఓకే. సో ఈ యొక్క ఇంట్యూషన్ అనేటువంటిది దానికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఇది జరిగేటువంటి యథార్థ సంఘటన ఇది యాక్చువల్గా. సో అది ఏంటంటే ఒక ఐటీ ఎంప్లాయీ. అతను సాధారణంగా ఆయన ఆయన ఉండేది ఆ, బెంగళూరు. తర్వాత వాళ్ళ మదరు, వాళ్ళ అక్క, వాళ్ళ బావతో కలిసి ఆ, హైదరాబాద్లో ఉంటుంది. అయితే ఇది జరిగినటువంటి సంఘటన ఇంట్యూషన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇది చెప్పుకొని ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. సో ఏమైందంటే ఆ ఇంట్యూషన్ ఎలా పనిచేసిందంటే ఆయనకు వచ్చేసి పొద్దున్నే లేవగానే ఒక 10:30కు అట్లా ఆ టైంలో ఆయన లోపల నుంచి ఒకటి వస్తూ ఉందన్నమాట. అదేంటంటే
వాళ్ళ బావకి ఆరోగ్యం బాగలేదు అని. అంటే వాళ్ళ బావగారికి అంటే వాళ్ళ అక్క భర్త. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వీళ్ళు బెంగళూరులో ఉంటారు. అంటే అది ఒక రకంగా కంటిన్యూగా లోపల నుంచి ఆ స్ఫురణ, ఆ శబ్దం వస్తూనే ఉంది ఆయనకి. ఇదేంటి ఇలా వస్తుంది ఇది అన్నట్టుగా ఆయనకు డౌట్. సరే అని చెప్పి కాల్ చేశాడు. కాల్ చేస్తే ఏం లేదు, బాగుంది, ఆరోగ్యం బాగుంది, అంతా బాగుంది. సో ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాడు అని కూడా వాళ్ళు చెప్పారు. సరే ఓకే, మంచిదే, బాగుంటే మేలే అని చెప్పేసి అట్లా. తర్వాత మళ్ళీ డౌట్ వచ్చి ఆఫీస్ వర్కింగ్ టైంలో వాళ్ళ ఫ్రెండ్కి చేశాడు. ఆ ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ బావ కొలీగ్. అతను కూడా ఏం లేదు, యాక్టివ్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. అంటే ఆ ఏమని వస్తుందంటే ఆయనకు వచ్చే శబ్దము, ఇతనికి ఇతను హాస్పిటలైజ్ అయినాడు అనేటువంటిది వస్తుంది ఆయనకి. హాస్పిటలైజ్ అంటే ఒక ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారనే వస్తూనే ఉంది, కంటిన్యూస్ మెసేజ్ లోపల నుంచి వస్తూనే ఉంది. అది అది ఎలా వస్తుందంటే తన్నుకొని వస్తుంటుంది. ఇది ఇంట్యూషన్ అంటే ఎట్లా ఉంటుంది అంటే లోపల నుంచి వచ్చేటువంటి ఒక స్ట్రాంగ్ శబ్దం అనమాట అది. దాన్ని ఆపలేం, ఎన్నిసార్లు ఆపినా అది ఆగదు, అది అట్లే వస్తూనే ఉంటుంది. సో సరే అని చెప్పేసి మళ్ళీ ఆ, మధ్యాహ్నం మధ్యాహ్నం అంటే అక్కడికి నా ఇంకోటి ఏంటంటే ఈయన ఒక ప్రేయర్ చేస్తున్నాడు అనమాట. ఆయనకి ఏం కాకూడదు, హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఇతను ఆయన ప్రేయర్ ఆయన చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటి ఆ విధంగా వస్తూ ఉంది కదా కంటిన్యూగా. సరే అని చెప్పి ఆ రోజు మామూలుగానే యాజువల్గా డే టైం అంతా అలా పాస్ అవుతుంది. సాయంకాలము ఒక 11:30కి ఫోన్ వస్తుంది అక్కడి నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి. అంటే వాళ్ళ అక్కగారు ఫోన్ చేస్తారు. ఇట్లా బావగారు అంటే ఇక్కడి నుంచి ఆఫీస్ నుంచి బయలుదేరారు, వచ్చేటప్పుడు మధ్యలో ఒక చోట నిలబెడితే ఏదో వేరే వెహికల్ వచ్చి గుద్దేసి లెఫ్ట్ సైడ్ నుంచి కారును గుద్దేసింది. అయితే ఈయన ఈయన కొద్దిగా లైట్గా దెబ్బ తాకింది, హాస్పిటల్లో జాయిన్ చేశాము ఆ, అని చెప్పేసి అప్పుడు ఆ యొక్క కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు సో వెంటనే అయితే అంత ఎక్కువగా డేంజర్ ఏం కాదు కాబట్టి సో ఖచ్చితంగా ఆ, హాస్పిటల్ ట్రీట్మెంట్ అది జరిగింది. సో బయటపడ్డాడు, అంటే సేఫ్గా బయటపడ్డాడు. సో ఈయనకు ప్రేయర్ ఒకటి జరిగి ఈయన కూడా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాడు కదా, అదొక దాని యొక్క థాట్ పవర్ అది కూడా ఉండొచ్చు, దాని యొక్క ఎఫెక్ట్ కూడా. అయితే ఇక్కడ చూడండి ఎలా ఉందంటే ఆయనకు పొద్దునుంచి వస్తున్న మెసేజ్, ఓకే, ఇక్కడ జరిగినటువంటి సంఘటన, ఈ రెండింటి మనం ఏమని చెప్పాలి? అంటే ఇది ఊరికి అలాగా నెగ్లెక్ట్ చేయడానికి అవుతుందా? లేదు. ఎందుకంటే ఇది ఒక ఆయనకు వచ్చిన ఇంట్యూషన్ అని అర్థమైంది మనకి. మనం అర్థం చేసుకోవాలి. అతనికి వచ్చిన ఇంట్యూషన్లో కంటిన్యూగా ఆ యొక్క మెసేజ్ రావడం ఏంటి, నైట్కు అది జరగడం చూసుకోండి. సో ఈ విధంగా ఇలాంటి ఇంట్యూషన్ అటువంటిది ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకోటి ఇలాగనే ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉండింది. సో అదేంటంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ అంటే ఇండోర్లో ఉండేవాళ్ళు వాళ్ళు, మధ్యప్రదేశ్ ఇండోర్లో. అయితే ఆ రోజు ఏమైందంటే వీళ్ళు ఒక మంచి అంటే ఆ, ఆ, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అంతవరకు ఉన్నారు. ఉండి వాళ్ళు యుఎస్ఏకి బయలుదేరారు. ఆ, వాళ్ళ హస్బెండ్ ఆమెకు ఈ సూరజ్ ఆ, బర్జాత్య అని ఒక పర్టికులర్ ఆయన సూపర్ హిట్ మూవీ, అంటే ఆయన యాక్చువల్గా మంచి డైరెక్టర్ అనుకుంటా. ఆ, ఆయన వివాహ్ అని ఒక సినిమా తీశారంట. దానికి ఇది రాజశ్రీ మూవీ అని ఒకటి, ఇది చూడాలి అని వీళ్ళకు ఒక కోరిక. దగ్గరలో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్, అది ఇన్నోవేటివ్ థియేటర్ అనుకుంటా, మల్టీప్లెక్స్ థియేటర్. అది ఎంత దగ్గరలో ఉన్నా కానీ ఎప్పుడు పోలేదు. ఆ రోజు వాళ్ళిద్దరిని ఊరికి పంపించారు కదా, యుఎస్ పంపించిన తర్వాత నైట్ ఈవినింగ్ 6 o'clock ఆయన టికెట్ తీసుకొచ్చారు. అది టికెట్ తీసుకొచ్చారు, హాయిగా సంతోషంతో వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కొద్దిసేపు అంటే ఫిల్మ్ నడుస్తుంది. సెకండ్ హాఫ్లో ఒక సీన్ వచ్చింది. అక్కడ సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఆ సినిమాలో సీన్ అన్నమాట. ఒక సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు, సమ్ సెలబ్రేషన్స్. ఆ సెలబ్రేషన్స్ ఫైర్ క్రాకర్స్ వదులుతూ ఉంటారు, ఫైర్ క్రాకర్స్. ఉన్నట్టుండి ఆ ఫైర్ క్రాకర్స్ పేలుతూ పేలుతూ ఒక హౌస్లో ఫైర్ అంటుకుంటుంది అనమాట. ఆ అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు ఆ సీను అంతా కూడా ఒక 8 to 10 minutes నడుస్తుంది ఆ సీన్ యాక్చువల్గా సినిమాలో. సడన్గా ఆ సీన్ నడుస్తున్నప్పుడు ఈమెకు ఒక హారిబుల్ ఫీలింగ్ వస్తూ ఉంది. ఒక హారిబుల్ అంటే ఒక ఆ, భయంకరమైనటువంటి ఒక దృశ్యం, అంటే ఆమెకు లోపల నుంచి అనిపిస్తుంది ఏమనంటే మా 5 bedroomలో ఒక ఫైర్ క్యాచ్ అయిందని. ఆమె యొక్క ఇంట్లో ఫైవ్ బెడ్రూమ్ హౌస్ వాళ్ళది, అవుట్స్కట్స్లో ఇండోర్లో ఉంటుంది. ఇండోర్ అవుట్స్కట్స్ అంటే మధ్యప్రదేశ్. అంటే దాంట్లో ఒక ఫైర్ అంటుకుంది, అంటే ఒక అగ్గి ఏదో రాసుకుంటుంది. అంటే వాళ్ళ బెడ్రూమ్లో ఎక్కడో అగ్గి రాసుకుంటుందని ఒక ఒక స్ట్రా అంటే ఆ సీన్ జరుగుతుండగానే ఆమెకు కంటిన్యూగా అనిపిస్తూ ఉంటుంది.
ఆమె ఆపుకోలేదనమాట. దీన్ని ఎలా చేయాలి ఏంటి అంటే మొత్తం మీద అది వస్తూనే ఉంది, ఆగట్లేదు ఆ యొక్క లోపల నుంచి వచ్చే ఆలోచన. దీన్ని ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ హస్బెండ్తో డిస్కస్ చేస్తుంది, లైట్గా చెప్తుంది. కానీ అది అది ఆమె అణుచుకోలేకపోతుంది. సరే అని చెప్పి ఎలాగని చెప్పి ఆయన లాక్కొని బయటకు వెళ్ళి, ఇట్లా ఏదో నాకు ఇట్లా వస్తూనే ఉంది, దీన్ని ఏదో చూడాలి అని చెప్పి అర్జెంటుగా వెళ్దాం రా అని చెప్పేసి ఆయన అయిష్టంగానే బయటకు వస్తాడు. ఆయనకి ఇష్టం లేదు వెళ్ళాలని. అయిష్టంగానే అయినా కానీ ఆయన బలవంతంగా తీసుకొని బయటకు వెళ్తుంది. కారు ఎక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇంటికి చేరుకుంటారు. ఆ పెద్ద బంగ్లా కదా, ఆ గేట్ వరకు పోతారు. అక్కడేం పొగలు గల ఏం లేవు, మామూలు సాధారణంగానే ఉంటుంది. గేట్ ఓపెన్ చేస్తారు. గేట్ దగ్గర ఓపెన్ చేసి లోపల కార్ పార్క్ చేస్తారు. అక్కడ కూడా ఎటువంటి ఆ, అగ్ని ప్రమాదం అనిపించలేదు, ఎలాంటి పొగలేదు ఏం లేదు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆ వైపు చూస్తారు ఇట్లా. అంటే ఒక రకమైన ఫీలింగ్తో చూస్తారు కదా, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసావు, అనవసరంగా సినిమాలో ఉన్నవాడిని తీసుకొచ్చి ఆ, ఏదో అగ్ని ఇది అని చెప్పేసి ఫైర్ ఫైర్ అయిందని చెప్పి తీసుకొచ్చావని ఒక రకంగా డిఫరెంట్ ఫీలింగ్తో చూస్తారు. సరే అని చెప్పేసి ఎందుకేమైనా ఆమె ఇంకా డౌటే. లోపల తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. అక్కడ ఏం కనిపించదు. కొద్దిగా అట్లే పోతే ఒక బెడ్రూమ్ దగ్గర అక్కడి నుంచి చిన్నగా పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ స్టార్ట్ అయింది అప్పుడు లోపల. పోయి చూస్తే ఏంటంటే వాళ్ళ అత్తమామ ఉన్నటువంటి బెడ్రూమ్ అది. వాళ్ళు పోయేటప్పుడు ఒక దీపరాజం చేసి వెళ్ళారు ఆ, వాళ్ళ యొక్క దీంట్లో. అదేమైందంటే ఎలక ఏం చేసిందంటే, ఎలకలు ఉన్నాయంట, అది తిరుగుతూ దాన్ని తోసేసింది. అది పోయి ఒక బట్ట మీద పడి ఆ బట్ట రాసుకుంటుంది అన్నమాట. స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫైర్. ఇక అక్కడి నుంచి అక్కడ తీయగానే వాళ్ళకి తెలిసిపోయింది. అది ఓపెన్ చేయగానే ఆమెకు అక్కడ పొగ వస్తుంది. ఇంకా అదేంటంటే ఇంటీరియర్స్ ఉంటుంది కదా, అంటుకొని ఉంటే మొత్తం పోయింది ఇది. వీళ్ళు పోయే లోపల అది తక్కువగానే ఉంది ఆ మంట గింట. ఆమె ఇమ్మీడియట్గా ఆపేయడం జరిగింది. ఆపేసి దాన్ని క్లోజ్ చేస్తే అప్పుడు అది సేఫ్గా బయటపడ్డారు. అప్పుడు ఆయన వాళ్ళ హస్బెండ్ కూడా అర్థం చేసుకుంటాడు. అంటే ఆ ఇంట్యూషన్ ఎలా పనిచేసింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ఇంట్యూషన్. సో ఇలాంటి ఇంట్యూషన్స్ మనకు వస్తూ ఉంటాయి మిత్రులారా. అయితే మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మన లోపల నుంచి వచ్చే ఇంట్యూషన్స్ను నెగ్లెక్ట్ చేస్తూ మనం వాటిని పట్టించుకోం కాబట్టి వాటి యొక్క పర్యవసనం కూడా మనం అనుభవిస్తూ ఉంటాం మన నిత్య జీవితంలో. ఇక్కడ రెండు ఉదాహరణల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, వాళ్ళ లోపల నుంచి వచ్చిన ఆ ఇంట్యూషన్స్ను వాళ్ళు పరిశీలించడం వల్ల, దాన్ని గమనించడం వల్ల, దాన్ని ఫాలో కావడం అనుసరించడం వల్ల వాళ్ళు సేఫ్గా బయటపడ్డారు. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంట్యూషన్ అంతర్వాణి గురించి ఈరోజు ఇంతటితో మనం ముగిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.